ఏంట్రా ఏం చదువుతున్నావు? 2వ క్లాస్. ఏంటి ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? టైఫాయిడ్ వచ్చిందా? ఎన్ని రోజులు వచ్చింది? 5 రోజులు ఉందా? ఏంటమ్మా టైఫాయిడ్ అని చెప్పారా? టైఫాయిడ్ ఫీవర్ 4 days నుంచి ఫీవర్ 5 days కంప్లైంట్ తో వచ్చారు సార్. వామిటింగ్స్, కోల్డ్, కాఫ్ ఉంది. మన ఎగ్జామినేషన్ టోటల్ కౌంట్స్ 20,000 కి రైజ్ అయ్యాయి సార్. వైడల్ 1:160 ఉంది. సో యాంటీబయాటిక్స్ మీద స్టార్ట్ చేశారు. టుడే 4th day సార్ అడ్మిషన్. బాగానే ఇంప్రూవ్ అయ్యాడు సార్. మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది టైఫాయిడ్ వస్తే? 1 week ఉండాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వేంటి? హారిక. ఇన్ఫెక్షన్ 30,000 యాక్చువల్గా వీళ్ళు మనకి 5వ తారీఖే వచ్చారు సార్. ఆ రోజు అడ్మిట్ అవ్వమంటే అడ్మిట్ అవ్వాలి. బయట ట్రీట్మెంట్ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఈసారి టోటల్ కౌంట్స్ 30,000 ఉన్నాయి. 4 days ట్రీట్మెంట్ తర్వాత ఈ రోజు 6,000కి వచ్చాయి సార్. ఫీవర్ కూడా సబ్సైడ్ అయిపోయింది. అంతా బాగానే ఉందమ్మా? ట్రీట్మెంట్ అంతా బాగుందా? ఏంటమ్మా నువ్వేంటే? వచ్చింది సార్. నెక్స్ట్ టైం మీద ఐఎన్డి చేసాము, హైర్ యాంటీబయాటిక్స్ పెట్టాము సార్. క్విప్టాస్, ఎంటసిన్ సబ్సైడ్ అయింది. 5th day ఈరోజు. రేపు డిశ్చార్జ్ పెట్టేస్తాం సార్.